హలో అండి. కర్నూలుకి వచ్చామని చెప్పాను కదా! కర్నూలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే యాగంటి, మహానంది, అలాగే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం ఇవి చూడాలన్నమాట. సో ఫస్ట్ అయితే మేము బస్ స్టాప్‌కి దగ్గరలో ఉండే కేకేఎం హైలాండ్స్ అనే హోటల్ తీసుకున్నాము. అక్కడ పక్కనే గోపి ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉందన్నమాట. సో అక్కడైతే టిఫిన్ తినేసి వచ్చాము. ఇక్కడ కారాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. మేము మామూలుగానే చాలా తక్కువ తింటాము. సో ఇక్కడ స్పైసెస్ చాలా ఎక్కువగా అనిపించాయి. అలాగే వేడి కూడా చాలా ఎక్కువ ఉంది. ఎండలు మండిపోతున్నాయి. ఇదేదో ఎండాకాలంలో అనిపించింది అనమాట మాకు. 7:38 ఇప్పుడు కర్నూలులో ఉన్నాము. సో ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు అహోబిలం ఇంకా మహానంది వెళ్తున్నాము. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం అనమాట. పక్కనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ టిఫిన్ తినేసి ఇప్పుడు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మొత్తం ఎంతమంది? ఆరుగురికి కలిపి. సో అక్కడి నుంచి అహోబిలం ఇంకా మహానంది రెండు తిరిగేసి వాళ్ళైతే చూసుకుని రావాలి. అంతే కదా తిగరు? అహోబిలం మహానంది కదా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇవాళ అయితే మకర సంక్రాంతి అనమాట. సో ఎక్కడ చూసినా సరే రంగురంగుల ముగ్గులతోటి చాలా అందంగా అనిపించే ప్రతి ప్లేస్ కూడా. ఇంకా తెలుగు వాళ్ళకి ఇది పెద్ద పండుగ కదా, సో అందుకు అనుకుంటా కలకలలాడిపోతున్నాయి. ఇంకా కర్నూలులో కారాలే కాదు, వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. చలి బాగా వేస్తుంది అనుకున్నాం కానీ చాలా ఎక్కువ ఎండలుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే మేము అహోబిలం బయలుదేరుతున్నాము. ఫస్ట్ అయితే ఎగువ అహోబిలం చూసుకుంటున్నాము. అహోబిలం 2 ఉంటాయన్నమాట. ఎగువ అహోబిలంలో మనకి స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. అలాగే దిగువ అహోబిలంలో మనకి ప్రశాంతంగా ఉండే లక్ష్మీనరసింహస్వామి ఉంటారనమాట. సో ఫస్ట్ అయితే ఎగువ అహోబిలంకి వెళ్ళాము. కొంచెం కొండ మీదకి ఉన్నట్టు ఉంటుందన్నమాట. అక్కడ మనకి 5 తోటి దర్శనాలన్నీ క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోవాలి. అక్కడ పులులు అవి యానిమల్స్ అవి తిరుగుతాయని చెప్తారనమాట. అయితే సంక్రాంతి అవడం వలన ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. దానివల్ల చాలా ముందుకి మనకి ఆపేస్తారనమాట. మన ఓన్ వెహికల్స్ లోపలికి అలౌ చేయరు. సో ఇక్కడికి మనకి ఫ్రీ బస్ ఉంటుంది. అలాగే బ్యాటరీ కార్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో మేమైతే దానికి వెళ్ళాము, కారుకి వెళ్ళాము. మనిషికి 20 రూపాయల చొప్పున తీసుకుంటారు. సో ఫైనల్గా స్వామివారి టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని చెప్పి 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం అనమాట. అప్పుడు కొంచెం తొందరగా అయిపోయింది. అమ్మవారు ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారుగా ఉంటారు. అలాగే స్వామి ఉగ్ర నరసింహుడిగా ఉంటారనమాట. సో గుహలో ఉన్నట్టు ఉంటారు. చాలా చాలా బాగా దర్శనం జరిగింది. ఇంకా అక్కడి నుంచి దిగువ అహోబిలానికి అయితే వచ్చాము. అక్కడ ఎలా దర్శనం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.